బ్రేకింగ్ న్యూస్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కిషన్ నాయక్ ఇంటితో పాటు 12 చోట్ల ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. అయితే ఏసీబీ సోదాలు జరుగుతాయని ముందు రోజు రాత్రే గుర్తించిన కిషన్ నాయక్ తన పర్సనల్ డ్రైవర్కు మరికొన్ని ఆస్తి పత్రాలు ఇచ్చి పంపేసినట్లు ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు కిషన్ పర్సనల్ డ్రైవర్ శివశంకర్ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. శివశంకర్ తన బంధువులకు యాక్సిడెంట్ జరిగిందని, ఖమ్మం వెళ్తున్నానని తన ఇంట్లో రెంట్కు ఉంటున్న వాళ్ళకి చెప్పి వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు. కొద్ది రోజులుగా కిషన్ నాయక్ పై ఆస్తులపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ముందుగానే తనపై సోదాలు జరుగుతాయని కిషన్ నాయక్ గమనించి తనకు సంబంధించి కీలక డాక్యుమెంట్స్ను డ్రైవర్ శివశంకర్కు ఇచ్చి పంపేసి ఉంటాడు అని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కిషన్ నాయక్ 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శివశంకర్ను అదుపులోకి తీసుకుంటే మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కిషన్ డ్రైవర్ శివశంకర్కు విలాసవంతమైన డూప్లెక్స్ బిల్డింగ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న శివశంకర్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. ఎక్కడికి వెళ్లాడు, అసలు కిషన్ నాయక్కు సమాచారం ఎలా వచ్చింది అన్న దానిపైన అధికారులు ఫోకస్ చేశారు. ఏసీబీలో ఉన్న వారే కిషన్కు సమాచారం ఇచ్చారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. శివశంకర్ను అదుపులోకి తీసుకుంటే మరిన్ని అక్రమాస్తుల విషయం బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కిషన్ నాయక్ దగ్గర నుంచి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన విచారిస్తున్నారు. ఇక కిషన్ నాయక్ డ్రైవర్ శివశంకర్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు దాదాపుగా ఎన్ని అక్రమాస్తులు, ఎన్ని కోట్ల విలువైన అక్రమాస్తులు కిషన్ నాయక్ దగ్గర ఉన్నట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం శివశంకర్ కోసం, కిషన్ నాయక్ డ్రైవర్ శివశంకర్ కోసం ఎట్లా ఫోకస్ చేశారు, ఎట్లా గాలిస్తున్నారు? ఎస్ రాజేష్, అయితే ఇది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం కిషన్ నాయక్ ఆస్తుల విలువ 12 కోట్ల పైమాటే. కానీ బహిరంగ మార్కెట్ వాల్యూ చూసుకున్నట్లయితే సుమారుగా 100 కోట్లకు పైమాటే ఉందనే చెప్పాలి. నిజామాబాద్ లో ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ లహరి ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక హోటల్లో 50% షేర్తో కిషన్ నాయక్ కలిగి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే అక్కడే ఉన్నటువంటి ఇంకొక ఫర్నిచర్, రాయలోక్ అనేటువంటి ఒక ఫర్నిచర్ కు సంబంధించినటువంటి షోరూమ్ కూడా కిషన్ నాయక్ కలిగి ఉన్నాడు. అలాగే ఇటు నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఉన్నటువంటి సుమారుగా 30 ఎకరాల వరకు కూడా వ్యవసాయ భూమి కలిగి ఉన్నాడు. సో ఇదే కాక సుమారుగా 1,80,00,000 వరకు కూడా బ్యాంక్ అకౌంట్లలో డబ్బు, అలాగే 3 కేజీల వరకు కూడా బంగారు ఆభరణాలను ఆయన ఇంట్లో, అలాగే ఇతర బంధువుల ఇళ్లలో కూడా అటు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. సో అంతకు ముందు రోజే మంగళవారం ఏసీబీ సోదాలు జరుగుతాయన్నటువంటి సమాచారంతో ముందుగానే తన ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను సికింద్రాబాద్ కు చెందినటువంటి ఒక బంగారు నగల వ్యాపారి వద్ద కూడా తీసుకెళ్లి ఉంచినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ తతంగం అంతా జరగడానికి ముందే, అంటే ఈ ఏసీబీ సోదాలన్నీ జరగడానికి ముందే కిషన్ నాయక్ కు ఏసీబీ సోదాలు జరుగుతాయి అని చెప్పి ఒక ఇంటెల్ ఉంది. సో ఆ సమాచారంతో తన వద్ద ఉన్నటువంటి మరిన్ని విలువైనటువంటి ఆస్తి వివరాలు, లేకపోతే ఆస్తి పత్రాలు ఏవైతే ఉంటాయో, డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తన పర్సనల్ డ్రైవర్ అయినటువంటి శివశంకర్కి ఇచ్చి ఇవి ఎవరికి కనిపించకుండా దాయం అని చెప్పినట్టుగా కూడా ఏసీబీ అధికారుల విచారణలో అయితే వెలుగు చూసిందనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే అసలు శివశంకర్ ఎవరు, ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నటువంటి కోణంలో కూడా అటు ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సో మంగళవారం రోజున ఏసీబీ రైడ్స్ జరుగుతాయని చెప్పేసి ఇటు కిషన్ నాయక్ సోమవారం రాత్రే ఇంటల్ అందింది. అయితే అసలు సమాచారం ఎవరిచ్చారు? ఎప్పుడైనా ఏసీబీ అధికారులు ఒక అవినీతి అధికారిని పట్టుకోవాలి, అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అంటే ఖచ్చితంగా తన పైన కొద్ది రోజులు నిఘా ఉంచుతారు. అది వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు. కొద్ది రోజులు అతన్ని స్పై చేసి ఎక్కడెక్కడ అక్రమాస్తులు ఉన్నాయి, ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత లంచం తీసుకుంటున్నాడు అనేటువంటి వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం ఒక రోజున దాడి చేసి సోదాలు కూడా నిర్వహిస్తారు. సో అలాంటిది ఈ టైం ఏదైతే క్రూషియల్ గా ఉన్నటువంటి మనకి నిఘా ఏర్పాటు చేసినటువంటి టైంలోనే శివశంకర్ ద్వారానా, లేకపోతే ఏసీబీ రైట్స్ చేస్తున్నటువంటి అధికారుల ద్వారానా ఇటు కిషన్ నాయక్ కి కొంత సమాచారం అందింది. అసలు ఎవరిచ్చారు ఆ సమాచారం? ఏసీబీ అధికారులు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కిషన్ నాయక్ కు
అంటే కిషన్ నాయక్ కు సంబంధించి సమాచారం అందించారా, లేకపోతే బయట ఉన్నటువంటి సోర్స్ ద్వారా ఏసీబీ రైట్స్ జరగవచ్చు అని చెప్పేసి ఏమైనా కిషన్ నాయక్ తెలుసుకున్నాడా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే విచారణ కూడా జరుపుతా ఉన్నారు. సో మంగళవారం రాత్రి కిషన్ నాయక్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత సుమారుగా 100 కోట్లకు పైమాటే బహిరంగ మార్కెట్ వాల్యూ చూసుకున్నట్లయితే 100-120 కోట్లకు పైమాటే ఉన్నటువంటి ఈ ఆస్తి వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకుని డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా నిశ్చితంగా అయితే పరిశీలిస్తా ఉన్నారు. అయితే కిషన్ నాయక్ కు సంబంధించిన డ్రైవర్ శివశంకర్ కు అల్వాల్లో ఒక డూప్లెక్స్ ఇల్లు, ఒక డ్రైవర్ కు సాధారణ డ్రైవర్ కు డూప్లెక్స్ ఇల్లు ఎలా ఉంటుంది, అలాగే ఆ ఇంటి చుట్టూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతని సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకొని అక్కడికి ఎవరెవరు వస్తా ఉన్నారు అనేటువంటి కోణంలో కూడా కిషన్ నాయక్ అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే కిషన్ నాయక్ ఇటు తన డ్రైవర్ శివశంకర్ కు ఏ డాక్యుమెంట్లు ఇచ్చాడు, అలాగే అసలు శివశంకర్ ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి కోణంలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అసలు శివశంకర్ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇంకా ఏదైనా ఆస్తి వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేటువంటి కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే విచారణ జరుపుతా ఉన్నారు. మరొక పక్క శివశంకర్ తన బంధువులకు యాక్సిడెంట్ జరిగింది, నేను ఖమ్మం వెళ్తున్నానని చెప్పేసి కూడా తన ఇంట్లో రెంట్కుంటున్నటువంటి టెనెంట్స్ గా ఉంటున్నటువంటి వారికి చెప్పి బయలుదేరి బయటికి వెళ్లిపోయి పరారైనట్లుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి శివశంకర్ కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సో మొత్తానికి ఈ కిషన్ నాయక్ కేసు ఏదైతే ఉందో, అక్రమాస్తుల కేసు ఏదైతే ఉందో, ఏసీబీకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు మొత్తం తన డ్రైవర్ శివశంకర్ చుట్టూ అయితే తిరుగుతుందనే చెప్పాలి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కిషన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న సమాచారంతో ఏసీబీ అధికారులు రైడ్స్ కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం ఆయన విచారిస్తున్నారు. అయితే ఆయనకు ముందే సమాచారం ఉన్న నేపథ్యంలో మరి ఆ సమాచారం ఎవరిచ్చారు, ఎవరు లీక్ చేశారు, ఏసీబీ రైడ్స్ జరుగుతాయని అనే దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. అయితే తన డ్రైవర్ పైన అనేక ఆస్తులను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, డ్రైవర్ ప్రస్తుతం అయితే శివశంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఖమ్మం వెళ్తున్నట్టుగా తన ఇంట్లో అద్దెకుంటున్న వాళ్లకు చెప్పాడని చెబుతున్నారు. సో శివశంకర్ కోసం కూడా గాలిస్తూ ఉన్నారు.